తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్నూలు జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. కర్నూలు నగరంలోని మాధవి నగర్లో శ్రీ చైతన్య స్కూల్ K4 బ్రాంచ్లో పరీక్ష మొదలు కాకముందే పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న అన్వర్ భాషా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అయితే గమనించిన సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు డాక్టర్స్ తెలిపారు. మృతుడు అన్వర్ భాషా నిర్జూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బ్రాంచ్ లో చీఫ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న అన్వర్ భాషా తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. అలాగే కర్నూలు జిల్లాలో మొత్తం మీద 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే సమయంలో కర్నూలు నగరంలోని శ్రీ చైతన్య స్కూల్లో 10 నిమిషాల ముందరనే చీఫ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న అన్వర్ భాషా ఉటావుటిన అస్వస్థతకు గురయ్యాడు. ఆ అస్వస్థతకు గురైన వెంటనే శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ప్రైవేట్ హాస్పిటల్ కి వెంటనే తరలించడం జరిగింది. హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్టు హాస్పిటల్ వర్గాలు అయితే తెలిపాయి. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే చీఫ్ సూపరింటెండెంట్ షేక్ అన్వర్ భాషా మృతి చెందారో ఇతను జూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ పరీక్షా కేంద్రంలో 10వ తరగతి పరీక్షా కేంద్రంలో మొదటి రోజు ఇక్కడ హాజరయ్యి ఇక్కడ పరీక్షలు నిర్వహించేందుకు ఇతనే మొత్తం చీఫ్ సూపరింటెండెంట్ గా ఆ స్కూల్లో నిర్వహించనున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు కానీ అక్కడ స్కూల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు యథాతథంగా జరపడానికి అయితే అధికారులు అయితే ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆ పరీక్షా కేంద్రంలో స్థానిక కర్నూలు జిల్లా డిఈఓనే స్వయంగా చీఫ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించి అక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎలాంటి ఇబ్బందులు పడుకోకుండా కూడా అన్ని గట్టిగా చర్యలు తీసుకొని పరీక్షా కేంద్రంలో దగ్గరుండి కూడా డిఈఓ కూడా పరీక్షా కేంద్రంలోనే ఉండి కూడా స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఎవరైతే చీఫ్ సూపరింటెండెంట్ మృతి చెందారో అక్కడ కుటుంబ సభ్యుల్లో మొత్తం అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ కుటుంబంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. అయితే మొదటి రోజే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది కూడా కొంచెం దురదృష్టకరం అనేది అధికారులు అయితే చెప్తున్నారు. కిరణ్, డాక్టర్లు అన్వర్ భాషా మృతికి సంబంధించి ఏం చెప్పారు? అసలు మరణానికి గల కారణం ఏమని భావిస్తున్నారు? అన్వర్ భాషా ఏదైతే చైతన్య స్కూల్ కి పరీక్షా కేంద్రానికి వచ్చిన వెంటనే 10 నిమిషాల్లోనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో అవస్థ పడడం అయితే గమనించారు. అక్కడ అవస్థ పడిన వెంటనే సిబ్బంది హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకున్న వెంటనే అక్కడ అంటే మార్గ మధ్యలోనే అన్వర్ భాషా మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. అయితే ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల గుండె పోటు రావడం జరిగిందని చెప్పేసి ఆసుపత్రి వర్గాల్లో పేర్కొనడం అయితే జరుగుతుంది. కిరణ్, మృతుడు అన్వర్ భాషా గారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారా? ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. మొత్తం మీద ఆ కుటుంబంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడుగా ఉన్న ఇతను మెజూరు స్కూల్లో కొన్నేళ్ల నుండి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఇతను మొత్తం మీద సక్రమంగా విధులు నిర్వహించేవారు. ఇతనిలో మంచి ఉపాధ్యాయులు సాటి ఉపాధ్యాయులు చాలా మంది కూడా అధికారులు కూడా పరామర్శించడం జరిగింది. ఈ ఘటన చోటు చేసుకోవడం అనేది బాధాకరం అని చెప్పేసి పలువురు ఉపాధ్యాయులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అందరు కూడా అక్కడికి వచ్చి అందరికి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడం అయితే జరుగుతుంది. కిరణ్, పరీక్ష ప్రారంభం కాక ముందే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పరీక్ష జరుగుతుందా? నిర్వహిస్తున్నారు అధికారులు? పరీక్షా కేంద్రం మొదలు కాకముందు 10 నిమిషాల ముందర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే ఆసుపత్రికి తరలించిన వెంటనే ఇక్కడ 10వ తరగతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులు కానీ ఇలా క్వశ్చన్ పేపర్లు ఇచ్చే సమయంలో కానీ చీఫ్ సూపరింటెండెంట్ కంపల్సరీ ఉండాలా. అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ లేని కారణంగా వెంటనే డిఈఓ ఆ స్కూల్ కి చేరుకొని డిఈఓనే చీఫ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించి అక్కడ క్వశ్చన్ పేపర్లు కావచ్చు, అవన్నీ సెట్ పేపర్లు అంటే సెట్ ఏబి అంటే అవన్నీ డిస్ట్రిబ్యూషన్ ఉపాధ్యాయుల ద్వారా చేపించి దగ్గరుండి కూడా విధులు సక్రమంగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా అలాంటి ఇబ్బంది లేకుండా క్వశ్చన్ పేపర్ లో డిస్ట్రిబ్యూషన్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వయంగా డిఈఓ అనే దగ్గరుండి ఆ పరీక్షా కేంద్రంలో అయితే పరీక్షలు నిర్వహించేందుకైతే అన్ని సిద్ధంగా మొత్తం కూడా ఇప్పుడు సఫాయిగా అయితే నీట్ గా కూడా అంటే మొత్తం మీద అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పరీక్షా కేంద్రంలో విద్యార్థులు అయితే పరీక్షలు రాస్తున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం సార్. ఓకే, ఈరోజు శ్రీ చైతన్య 6108 శ్రీనగర్ కాలనీలో చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీ అన్వర్ భాషా గారు మానసికంగా కొంత అంటే మానసికంగా కాదు వృత్తిరీత్యా తన డ్యూటీకి సక్రమంగా చేస్తారు. 30 సంవత్సరాల నుంచి అతనికి అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా
ఈరోజు కొంత బీపీ పెరగడం వల్ల కార్డియక్ అరెస్ట్తో మరణించడం జరిగింది. ఇతను ప్రస్తుతము మునగాలపాడు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరి వెంటనే శ్రీ చైతన్య గ్రూప్ వారు అతను హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. అయితే ఆ సందర్భంలో అతను చాలా ఎక్కువ టెన్షన్లో ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. అయితే తాను ఏమీ పర్వాలేదు అని చెప్పి అన్నప్పటికీ కూడా చైతన్య సంస్థల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీసుకొని వచ్చి అమ్మ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటికి అక్కడ డాక్టర్ గారు కొంత పరిశీలన చేసిన తర్వాత మామూలుగా అతను శ్వాస ఆడకుండా మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి అయితే అతను వృత్తి పట్ల ఎప్పుడు కూడా నిబద్ధతతో పనిచేసేవాడు, ఏ రోజు కూడా టెన్షన్గా ఉండేవాడు కాదు. అయినప్పటికీ కూడా ఈ రోజు అతను ఈ విధంగా మృతి చెందడము విద్యాశాఖకు తీరని లోటుగా మేము భావిస్తున్నాం.